హాయ్ అండి, ఇక్కడ మిరపకాయ బజ్జీ చేశాను. కొద్దిగా నువ్వులు, అలాగే చింతపండు, సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. అలాగే మిరపకాయను కూడా మధ్యలో ఇలా కట్ చేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్నది మిరపకాయలో పెట్టుకోవాలండి. ఇలా అన్నిటికీ పెట్టేసుకోవాలి. అలాగే శనగపిండిని కూడా కలుపుకోవాలి. అలాగే మనం మిరపకాయని పిండిలో ముంచుతూ ఆయిల్లో వేసుకోవాలండి. ఇలా మిరపకాయ లోపల ఇలా నువ్వులతో చింతపండుతో పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసుకోండి. ఇలా వన్ సైడ్ కాలాలి అండి. మొత్తం వన్ సైడ్ కాలిన తర్వాత సీజర్తో ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల లోపల కూడా మంచిగా ఉడుకుతుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. బయట తిన్న మిరపకాయ బజ్జీ లాగానే ఉంటుందండి. ఇలా అన్నిటికీ ఇలా కట్ చేసుకోవాలండి. చూడండి, లోపల కూడా పచ్చి పచ్చిగా ఉండదు, మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే చేత్తోని వేసుకొని వాళ్ళు ఇట్లా స్పూన్తో కూడా వేసుకోవచ్చండి. స్పూన్తో వేసుకోవడం వల్ల పిండి కూడా ఎక్కువగా వస్తుంది మనకి. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఇలా వన్ సైడ్ మొత్తం కాలిన తర్వాత అలాగే ఇంకొక సైడ్ కూడా ఇలా కట్ చేసుకోవాలండి. మధ్యలో కట్ చేసుకోండి. అలా